హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడైతే కోళ్ళ ఫామ్ అనవచ్చు. దీన్ని నిర్మించడానికి మాకు అక్కడ షెడ్కి ఒక 5 lakhs పట్టింది. ఈ అన్ని కోళ్ళకి కలిసి ఒక 1 lakh దాకా పట్టింది ఫ్రెండ్స్. ఒక కోళ్ళ అటు సైడ్ ఉన్నాయి. ఇది మేము ఇలా జీవనం గడుపుతాం ఫ్రెండ్స్. మాది పేద కుటుంబం, ఫార్మర్స్ మేము ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్. మేము ఇట్లా కోళ్ళు ఎంత పెంచుతామో మాకు అంతే లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. మొన్న ఒకటి పండుగ పూట అని వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంత పెద్ద పుంజు 5,000 ఖరీదైన పుంజుని పట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఘోరం ఫ్రెండ్స్. ఇట్లా మోసం చేసడం బతకడం చాలా దారుణం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నావు గిర్ జాతికి సంబంధించింది. దీని కాస్ట్ అయితే 1,50,000 పడడం జరిగింది. ఇది గుజరాత్ నుంచి తెప్పించడం. అయితే మేము ఫామ్ అనేది 2 in 1 లో పెట్టుకోవడం జరిగింది. ఒక సైడ్ పౌల్ట్రీ, ఇంకో సైడ్ డైరీ ఫామ్. ఇది వచ్చేసి గిర్, దీన్ని 1 liter per 40 rupees ఉంటుంది. అదే గీ కాస్ట్ అయితే కేజీకి 5,000 అట్లుంటుంది. ఇట్లా జీవనం గడపచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి బిజినెస్, కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఒక 5 మనుషులు మొత్తం కేటాయించాలి. ఇదంతా మామిడి తోట ఫ్రెండ్స్. అక్కడ మొత్తం దీనికి సంబంధించిన గడ్డి ఉంటుంది. రోజు కల్టివేట్ చేసి దీన్ని పెట్టాలి ఫ్రెండ్స్, లేకుంటే పాలు ఇవ్వడం అనేది జరగదు. పరిశ్రమలు మంచిగా నీట్గా ఉంటాయి. అదే ఎరువు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. అక్కడ దాని గడ్డికి ఎరువుతో మనం ఇదే మామిడి చెట్లకు వేయడం వల్ల మన చెట్లకు పౌల్ట్రీ అండ్ డైరీ ఫామ్ చూసారు. ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మ్యాంగో ఫామ్. ఇది ఒక 8 acres లో ఉంటుంది. టోటల్గా 400 trees ఉంటాయి. ఇప్పుడు ఈ కాలం అంటే వింటర్ కాలంలో పూత అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వింటర్కు ఉన్న ఎండాకాలం మధ్యలో చిన్న చిన్న కాయలు అనేది రావడం జరుగుతుంది. మనకు ఎప్పుడైతే ఎండాకాలం వస్తున్నప్పుడు కాయల దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఇందులో కూడా చాలా రకాలైన మామిడి చెట్లు ఉండడం జరుగుతుంది. ఇవి మొత్తం ఇది టోటల్గా ఇది బంగనపల్లి. మధ్యలో ఉన్న ఒక 3 rows అనేది దశరి, అండ్ అటు సైడ్ అన్ని తోతపరి. మనకి ఇలా ఇంకా వేరే వేరే రకాలు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనం కొబ్బరి చెట్లు అనేది నాటడం జరిగింది అటుకెళ్ళి. సో మనకు దిగుబడి వస్తే మనకు కొంచెం మంచి రేట్ ఉంటే మనకు డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసి మొత్తం టోటల్ 8 acres. అంతా మా తాత ఒక్కడే చూసుకుంటాడు. మా తాత నాకే ఇయ్యబోతున్నాడు ఫ్రెండ్స్. నేను ఈ ల్యాండ్ మొత్తం మా తాత దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటాను, కానీ నేను మాత్రం నా తరాల వారికి ఇయ్యను. ఎందుకంటే ఇది 8 acres అండ్ కాస్ట్లీ కూడా ఒక 4 crores దాకా ఉంటుంది. ఇది మొత్తం మెయిన్ రోడ్కు సంబంధించింది. కాబట్టి నేను ఎవరికి ఫ్రెండ్స్, నాకే కావాలి ఈ ల్యాండ్. ఇవాళ దాకా మనం మొత్తం చెట్ల గురించి చెప్పినాం కదా. ఇప్పుడు మనకు వచ్చే దిగుబడి గురించి చెప్దాం. ఇప్పుడు మనకు మార్చ్ ఏప్రిల్లో ఎండాకాలంలో పంట అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం నాగపూర్ తీసుకుపోతాం, మహారాష్ట్ర. మనకు కేజీకి ఒక 30-40 rupees అట్లా పడుతుంది. అదే ఒకవేళ మన కేజీ 80-100 rupees అనేది ఉంటే మనకు చాలా అధికం వస్తుంది. సపోజ్ ఒక టన్ కాయాలని తీసుకోపోతే కేజీకి 50 rupees పడితే మనకు ఒక క్వింటల్కి వచ్చేసి 5,000, అదే ఒక టన్కి వచ్చేసి 50,000. అలాగా మనం ఒక 10 loads దాకా పట్టుకోపోతే మనకు అప్పుడు అనేది లాభం జరుగుతుంది. అండ్ మనం కూడా తోట మీద చాలా ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ ఫెర్టిలైజర్స్ అని, ఒక ఫెర్టిలైజర్ దాదాపు ఒక 5 lakhs పడుతుంది. అండ్ అదర్ చార్జెస్ లైక్ ట్రాక్టర్స్, మిషన్స్, ఇలా చార్జెస్ పడుతుంది. అప్పుడైతే మనకు టోటల్గా 12 lakhs 10 lakhs వస్తే మనకు ఈ ఫెర్టిలైజర్స్ కాస్ట్ తీసేస్తే మనకు ఒక 5 lakhs లాభం ఉంటుంది. సో అలా మనం ముందుకు సాగాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.